వీళ్ళంతా ఇక్కడికి గెస్టులు వస్తారు. భక్తులకు ఏమీ ఏర్పాటు చేస్తారు? భక్తులకు ఇక్కడ ఎండ తడకలతోటి నీడ ఏర్పాటు చేసి ఇక్కడ వాటర్ సప్లై ప్రతి ఒక్క అన్నదానం కార్యక్రమం మరియు కూడా ఈ ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఈ ఎండకు చుట్టుముట్టు కూడా ఒక 10 కూలర్లు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఏర్పాట్లు అన్నీ కమిటీ తరపు నుంచి ఈవో గ్రామ పెద్దల సహకారంతో అందరి సహకారంతో ఎవరికి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా మంచి అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇది కళ్యాణమేనా? ఇది వెంకటాపురం తీర్థం కూడా అంటున్నారు కదా? తీర్థం కూడా కళ్యాణమేమో 23 తారీఖు అవుతుంది. తెల్లారి గడశావ ఊర్లపంటి వెంకటాపురం, తెనుగూడెం, కొర్రెంల, మక్తా, సాతెలగూడెం ఇక జోడిమేట్ల నుంచి స్వామివారు తిరిగి వస్తాడు. 23